మనం ఇప్పటిదాకా మన ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం ఎన్ని జోన్‌లు ఉన్నాయనుకున్నాం? 3 జోన్‌లు అనుకున్నాం కదా! ఇప్పటిదాకా మీకు తెలిసినయి. ఒకటి విశాఖపట్నం, 2 విజయవాడ, 3 రాయలసీమకు సంబంధించింది. ఈ మూడిటిని 3 జోన్‌ల కింద విభజించి పరిపాలన నడిపించేవారు ఈ రాజకీయ నాయకులందరూ కూడాను. ఎవరు ముఖ్యమంత్రులు వచ్చినా గాని. ఇప్పటిదాకా అదే అనుకునేవాళ్ళం కదా! కానీ ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ గెజిట్ నోటిఫికేషన్ ఏం రాసిందంటే, మన ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం ఎన్ని జోన్‌లు అని రాసుంది. అయన్నీ తెలుసుకునే ముందు దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్ అండ్ కామెంట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఆ విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం ఎన్ని జోన్‌లో డివైడ్ చేశారంటే మొత్తం 6 జోన్‌లో అయితే డివైడ్ చేశారు. అదేంటనేది మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికత జోనల్ నిబంధనల్లో మార్పులొచ్చాయి. ఈ మార్పులను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం 1975 పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌ను సవరించింది. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆర్డర్. సో, దీనిలో మార్పులు చేసిన కేంద్రం ఏపీలోని 26 జిల్లాలను లెక్కలోకి 6 జోన్‌లు విభజించింది. అలాగే ఈ 6 జోన్‌లను 2 మల్టీ జోన్‌లుగా విభజించింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ కూడా చేసింది. ఈ సవరణ ద్వారా ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక కేడర్ అదేవిధంగా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థపై స్పష్టత వస్తుందన్నమాట. ఇకపై ఒకే చోట 7 సంవత్సరాలు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా పరిగణిస్తారు. మరి ప్రస్తుతం రాష్ట్రంలో 4 జోన్ల వ్యవస్థ ఉంది. అయితే 26 జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత జోనల్ నియామకాలు మార్పులు అవసరమయ్యాయి. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం ఈ గెజిట్ జారీ చేసిందన్నమాట.